హలో ఎవ్రీవన్. ఈరోజు మనం స్వీట్ పౌచెస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా యమ్మీగా, టేస్టీగా, చాలా జ్యూసీగా, చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా సింపుల్ అండి ఇవి తయారు చేయడం. ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. లోపల దాకా జ్యూస్ అనేది ఉంటుంది. చాలా లేయర్స్గా కనిపిస్తుంది మనకు తింటూ ఉంటే. చాలా అంటే చాలా బాగా క్రిస్పీగా, స్వీట్గా బాగా చాలా బాగుంటాయండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము వీటిని. కొద్దిగా పిండి అయినా కానీ మనకు చాలా క్వాంటిటీలో అవుతాయండి ఇవి. చూస్తున్నారుగా, ఇలా జ్యూస్ అనేది లోపల దాకా పోయి ఇలా లేయర్స్గా మనకు వస్తున్నాయి. ఇలా స్వీట్ పౌచెస్ అనేటివి చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. టేస్ట్ చేశాను. వీటిని మనం ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా మనము ఒక 2 కప్స్ మైదా అనేది తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది, ఒక చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోకి కొద్దిగా నేను ఒక గీ అనేది యాడ్ చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసి కలుపుకున్నాను. మొత్తం కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. డవ్ అనేది గట్టిగా ఉండకూడదండి, చాలా సాఫ్ట్గా ఉండాలి. అలా అని చెప్పేసి లూజ్గా కూడా తడపకూడదు. మన చపాతీ డవ్ ఉంటుంది కదా, అలాగా తడుపుకోవాలి. ఇలా తడుపుకునేటప్పుడు ఒకేసారిగా ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే పర్ఫెక్ట్ క్వాంటిటీలో వస్తుందండి. లూజ్ అయిపోవడానికి ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉంటాయి. సో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని చపాతీ లాగా తడుపుకోవాలి. మొత్తం డవ్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొద్దిగా పైన ఆయిల్ అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ అనేది మనం పక్కకు పెట్టుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం చేసుకునే స్వీట్ పౌచెస్ అనేటివి. సో దీన్ని ఒక 15 మినిట్స్ మనం పక్కకు పెట్టేద్దాం. అందులోపు మనం పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కప్స్కి 1.5 కప్ షుగర్ అనేది తీసుకున్నాను. తర్వాత 1.5 కప్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వీటిని స్టవ్ మీద సిమ్లో పెట్టి హీట్ చేస్తున్నానండి. ఇందులో 4 యాలక్కాయలు దంచి వేసాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్కి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలండి. సో సిమ్లో పెట్టుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేలాగా చూసుకోవాలి. మన షుగర్ మెల్ట్ అయిపోయి షుగర్ సిరప్ మనకి వచ్చే వరకు మనము స్వీట్ పౌచెస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ హాఫ్ పిండి అనేది తీసుకోవాలి. ఒక పెద్ద సైజ్ చపాతీ పిండిలాగా ఒక హాఫ్ పిండి అనేది తీసుకొని మనం కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరి పతలాగా రోల్ చేసుకోకూడదండి. మధ్యలో చపాతీ పొడి పిండి కలుపుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి, ఒక సైడ్ మందమలాగా లేకుండా. సో మధ్యలో మనం గీ అనేది తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. గీ దానిపైన కొద్దిగా పొడి పిండి చల్లుకొని మళ్ళీ మనం రోల్ చేసుకోవాలి. ఇదంతా చపాతీ ముద్దలాగా రోల్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అనేది ఇలాగా 2 టైమ్స్ అనేది చేయాలండి. ఇలా చేసుకొని మొత్తగా మళ్ళీ మనం చపాతీలాగా చేసుకోవాలి, మొత్తం రోల్ చేసేసుకోవాలి. సో ఇలాగ 2 టైమ్స్ అనేది మనం గీ అప్లై చేసుకొని స్క్వేర్ షేప్లో మనం చపాతీ అనేది చేసుకోవాలి. తర్వాత చిన్నగా పీసెస్గా పొడవుగా కట్ చేసుకొని వాటిని మళ్ళీ మధ్యకి కట్ చేసుకోవాలి. చిన్నగా స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే స్వీట్ పౌచెస్ అనేటివి చాలా అంటే చాలా బాగా ఫ్రై అవుతాయండి. చూస్తున్నారుగా, లేయర్గా మనకు అలాగా కనపడుతూ ఉన్నాయి. సో ఇలాగా మనకు ప్రిపేర్ అవుతాయి స్వీట్ పౌచెస్ అనేటివి.
ఇవి డైరెక్ట్గా మనం పాకంలోకి వేసుకోవాలి. పాకం అనేది మనకు ఎక్కువగా కాకుండా లేదు తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలా 5 to 6 మినిట్స్ అనేది అందులో ఉంచేస్తే జ్యూస్ అనేది ఈ స్వీట్ పౌచెస్ చాలా అంటే చాలా బాగా పట్టుకుంటాయి. మనం ఒకటి ఓపెన్ చేసి తీసుకొని తిని చూసినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. లేయర్లుగా మనకి క్రిస్పీగా జ్యూసీగా వస్తాయి. సో చాలా ఈజీగా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే. మనకు ఒక 2 వీక్స్ దాకా ఇవి స్టోర్ అనేది మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.